వెల్కమ్ టు ఆర్టీవీ డాక్టర్ ఇంటర్వ్యూ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి 100 మందిలో కూడా ఇద్దరికి బ్రెయిన్ ట్యూమర్ వస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ఈ బ్రెయిన్ ట్యూమర్ ఏ విధంగా వస్తుంది, ఎందుకు వస్తుంది, తదితర అంశాలు తెలుసుకోవడానికి దీనికి చికిత్స ఏ విధంగా ఉంటుంది. ఆపరేషన్ వర్తిస్తుందా, ఎట్లా ఉంటుందో తెలుసుకోవడానికి నల్గొండ ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శశాంక్ డాక్టర్ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ మధ్య కాలంలో కూడా చాలా మందికి బ్రెయిన్ ట్యూమర్ ఎక్కువ వస్తున్నట్టు పరిస్థితి, ముఖ్యంగా కూడా దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సార్, ఎలా గుర్తుపడతారు? బ్రెయిన్ ట్యూమర్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో హై గ్రేడ్ క్యాన్సర్స్ ఉంటాయి, ఇంకోటేమో లో గ్రేడ్ క్యాన్సర్స్ ఉంటాయి. లో గ్రేడ్ క్యాన్సర్స్ అనేవి ఎప్పటి నుంచో కదా కొన్ని సంవత్సరాలుగా నిదానంగా పెరుగుతున్న ట్యూమర్స్ ఉంటాయన్నమాట. ఇవి ప్రజెంట్ అయ్యేది జనరల్గా తలకాయ నొప్పి. నిదానంగా అది టైం గడుస్తున్న కొద్దీ ఒక సైడ్ ఒక కాలు చేయి వీక్నెస్ రావడము, ఇంకా టైం గడుస్తున్న కొద్దీ ఫిట్స్ లాంటివి రావడం అనేది జరుగుతుంది అనమాట. బ్రెయిన్ క్యాన్సర్స్, హై గ్రేడ్ క్యాన్సర్స్ ఎట్లా అంటే చాలా ఫాస్ట్గా పెరిగిపోతాయి. 1-2 నెలల్లోనే ఉన్న సైజ్ కంటే 5 టైమ్స్ పెరిగిపోతుంది. జనరల్గా ఓల్డ్ ఏజ్లో వస్తుంది, బట్ కొంతమంది యంగ్ పీపుల్లో కూడా రావచ్చు. ఇవి ఫిట్స్ అండ్ ఫాస్ట్ ప్రోగ్రెసింగ్, పేషెంట్ ఫాస్ట్గా డౌన్ అయిపోతూ కోమాలోకి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో వస్తారనమాట. అండ్ హెడేక్, తలనొప్పి, కంటి దృష్టి తగ్గడము, ఫిట్స్ లాగా రావడం అనేది కామన్గా మనం బ్రెయిన్ ట్యూమర్లో చూడాల్సిన లక్షణాలు. ముఖ్యంగా ఈ బ్రెయిన్ ట్యూమర్ వస్తే ఇంతకుముందు జంట నగరాలు హైదరాబాదు వేరే ప్రాంతాలకు వెళ్ళి కూడా చికిత్స చేసుకునే క్రమంలో కూడా ఇప్పుడు నల్గొండలోనే ఏదైతే ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ జరుగుతుందని కూడా తెలుస్తుంది. దీని మీద కూడా నేను ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు. ఎట్లాంటి సక్సెస్ అవుతున్నాయి, ఇప్పటి వరకు ఎన్ని ఆపరేషన్ చేశారు, ప్రజల నుంచి స్పందన ఏ విధంగా వస్తుంది సార్? మేము నల్గొండ జిల్లాలో స్టార్ట్ చేసినప్పుడు న్యూరోసర్జరీని హైదరాబాద్లో కార్పొరేట్స్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నల్గొండకు తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాము. సో దానికి తగ్గట్టే మామూలుగా యాక్సిడెంట్ అండ్ స్ట్రోక్ లాగానే కాకుండా బ్రెయిన్ ట్యూమర్స్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మైక్రోస్కోప్ లాంటి అడ్వాన్స్డ్ ఇంప్రూవ్మెంట్స్ అన్నీ కూడా, ఇన్స్ట్రుమెంట్స్ కూడా తీసుకొని దానికి వాడాల్సిన, ఇప్పుడు ట్యూమర్ కేసెస్ మామూలుగా యాక్సిడెంట్ లాగా వెళ్ళి బ్లీడ్ క్లాట్ తీస్తే కాదు, ఆ ప్రతి నరము ఆ ట్యూమర్కి అంటుకొని ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా అండ్ స్కిల్తో కూడుకున్న సర్జరీ, చాలా టెక్నికల్లీ ఛాలెంజింగ్ సర్జరీస్ అనమాట. సో న్యూరో సర్జరీలో హై ఎండ్ అంటే ట్యూమర్స్ అండ్ వాస్కులర్ కేసెస్. సో 100 కేసెస్ మనం ఈ వీక్ 100th బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అండ్ 100లో 100 కేసెస్ని కూడా మనం నడుచుకుంటూ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిన సందర్భమే ఉన్నది. ఏ కేసు కూడా వీక్నెస్ లాంటిది కానీ ఆన్ టేబుల్ డెత్ లాంటిది కానీ కాకుండా సక్సెస్ఫుల్ డిశ్చార్జ్ చేయడం జరిగింది. మొత్తం మీరు 100 ఆపరేషన్స్ చేశాము, సక్సెస్ చేశామని చెప్తున్నారు. ఈ 100s సంబంధించిన ఎన్ని రోజుల వ్యవధి, ఎన్ని నెలలు పట్టిందా, ఎన్ని రోజులు పట్టిందా, అంటే ఒక్కొక్కరికి చేస్తుంటారు కదా, ఎన్ని రోజులలో 100 సెలెక్ట్ చేశారు? దిస్ ఆల్మోస్ట్ ఈ 100 కేసెస్ అచీవ్ చేయడానికి మాకు 2.5 to 3 years టైం పట్టిందండి. బికాస్ మనము ఇప్పటిదాకా కూడా ట్యూమర్ కేసెస్ అంటే హైదరాబాద్ అనే ఒక అపోహ ఉండిపోయింది. కానీ హైదరాబాద్లో ఉన్న అన్ని హాస్పిటల్స్లో కూడా అసలు దానికి తగ్గని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ కూడా లేవు, కొన్ని కార్పొరేట్స్ తప్ప. అని ఉన్న సెంటర్స్లో ఆల్మోస్ట్ 10 lakhs to 15 lakhs ఇస్ అ మినిమం రేంజ్ ఫర్ అ ట్యూమర్ కేస్. మనం దాని కాస్ట్ని లెస్ దాన్ 1/4కి కుదించుకొని చేయగలుగుతున్నాం. అండ్ దానివల్ల మనకి స్టార్ట్ చేసుకున్న దగ్గర నుంచి ఫస్ట్ ఇయర్లో హార్డ్లీ 10 కేసెస్ అయినాయి అంతే. సో టైం గడుస్తున్న కొద్దీ, జనాలు మనం నమ్ముతున్న కొద్దీ ఆల్మోస్ట్ ఈ ఇయర్, ఈ ఒక్క మంతే 6 బ్రెయిన్ ట్యూమర్ కేసెస్ అయింది. సో బై ద టైం మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 2.5 years 3 years పట్టింది మన ఈ లెవెల్ రావడానికి. అండ్ బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు ఈ మధ్య మాత్రం నెంబర్ ఆఫ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూసిన పేషెంట్ కూడా హైదరాబాద్లో అన్ని హాస్పిటల్స్ తిరిగి కూడా మన మీద కాన్ఫిడెన్స్ తోటి మన దగ్గరికి వచ్చారు. సో డెఫినెట్గా దిస్ ఇస్ ద టైం టేకింగ్ ఆల్మోస్ట్ 3 years టైం పట్టింది. ఛాలెంజ్గా హైదరాబాద్కు తగ్గట్టుగా నల్గొండలో కూడా మెయిన్ బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేస్తాను ఛాలెంజ్ తీసుకున్నారు. ఆ ఛాలెంజ్ను ఇంకెట్లా ముందు తీసుకుపోతారు? ఇప్పుడు ఛాలెంజ్ కంటే మనకి ప్రతి పేషెంట్ పర్సనలైజ్డ్గా కేర్ ఇద్దామని ట్రై చేస్తున్నాం అండి. ప్రతి కేసుని మనం ఫస్ట్ కాస్ట్ కటింగ్ చేసుకొని అదే టైప్ ఆఫ్ రిజల్ట్ లో కాస్ట్లో పేషెంట్కి ఎలా ఇస్తున్నాము. అండ్ మనకి ఇంకా చాలా నీడ్ ఉంది నల్గొండలో. మనకి ఆ కాస్ట్ పేషెంట్కి ఇంకా కాస్ట్ తగ్గించుకొని అవసరం ఉన్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. మనం ఫస్ట్ దీన్ని ఒక్కొక్కళ్ళకి అసలు బ్రెయిన్ ట్యూమర్లో ఉండే అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఇంకోటి, మనం పేషెంట్ పర్సనలైజ్డ్గా తీసుకోకపోతే పేషెంట్స్ దాన్ని అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మా 100th కేసు ఆల్మోస్ట్ 2 years నుంచి బ్రెయిన్ ట్యూమర్ పెట్టుకొని ఎవరితో మాట్లాడాలో తెలియక డాక్టర్ని గడిస్తే చేసుకుంటే చేసుకోలేకపోతే లేదంటున్నారంట. సో అట్లనే తిరుగుతుంది 2 years నుంచి. ఇట్లాంటి పేషెంట్స్ కొంచెం మనం లోకల్ వాళ్ళు, మా ఊరు కాబట్టి అట్లీస్ట్ వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చు. అమ్మ ఎక్కడికి వెళ్ళినా చేయగలిగింది, కొంచెం ధైర్యం ఉండంటే జనాలు ఒప్పుకుంటారండి. మనం పేషెంట్స్ కొంచెం ధైర్యం ఇవ్వాలి. ఎప్పుడూ నేను ఇక్కడే ఉంటాను, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను అవైలబుల్ ఉంటానని నమ్మకం ఇస్తున్నాము. అండ్ ఇంకా వెళ్తున్న కొద్దీ కూడా ఇంకా అడ్వాన్స్డ్ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ కూడా చేస్తూ
ఇంకా బెటర్ రిజల్ట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తామని కోరుకుంటున్నాను. ముఖ్యంగా కూడా ఈ బ్రెయిన్ ట్యూమర్ దేని వల్ల వస్తుంది సార్? ఏ ఏజ్ వాళ్ళకు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి సార్? బ్రెయిన్ ట్యూమర్స్ జనరల్గా జెనెటిక్ వస్తాయండి. బ్రెయిన్ ట్యూమర్ ఏ క్యాన్సర్ లాగానే ఓల్డ్ ఏజ్లో ఎక్కువ వస్తాయి. బట్ యంగ్ ఏజ్లో వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ చాలా అగ్రెసివ్ ఉంటాయి. అంటే ఓల్డ్ ఏజ్లో వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ ఒకవేళ ట్యూమర్ వచ్చిన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు బతికితే, యంగ్ ఏజ్లో వచ్చే ట్యూమర్స్ 6 నెలలు కూడా బతకరు. సో అండ్ ఇది హై గ్రేడ్ క్యాన్సర్స్ గురించి నేను చెప్తుంది. లో గ్రేడ్ క్యాన్సర్స్ జనరల్గా 30 to 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఎక్కువ ప్రెజెంట్ అవుతూ ఉంటాయి. దీన్ని మనం కరెక్ట్ టైంలో ఐడెంటిఫై చేసుకోకపోతే ఈవెన్ లో గ్రేడ్ క్యాన్సర్ కూడా హై గ్రేడ్ క్యాన్సర్గా మారొచ్చు. సో ఎర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్. అండ్ అన్ని బ్రెయిన్ ట్యూమర్స్కి సర్జరీ ఒకటే ట్రీట్మెంట్ కాదు. ఫస్ట్ ఆ ట్యూమర్ తీరేంటో తెలియాలి. కొన్ని బాగా హై అండ్ లింఫోమాస్ అంటాం, అలాంటి కేసెస్లో సర్జరీ ఒక ట్రీట్మెంట్ అవ్వదు. లోపలికి వెళ్ళి బయాప్సీ తీసి ఒక ముక్క తీసి దాన్ని క్యాన్సర్ కీమోథెరపీ అండ్ రేడియేషన్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మాకు ఆ దృష్ట్యా ఈ 1 to 2 ఇయర్స్లో క్యాన్సర్ సెంటర్లో కూడా మనకి ఎక్స్పాండ్ అయ్యే ఆలోచన మీద ఆల్రెడీ ప్రాజెక్ట్ రెడీ అయింది. అండ్ నెక్స్ట్ మా బ్రెయిన్ ట్యూమర్స్లో సర్జరీ ఒకటే కాకుండా కీమో అండ్ రేడియేషన్ కూడా నల్గొండ జిల్లాలోనే చేయాలి అనే ఉద్దేశంతో ఇంకో 1 ఇయర్లో ఆ ప్లాన్ కూడా రెడీ అయిపోతుంది. ముఖ్యంగా కూడా ఏజ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్ మీ హాస్పిటల్కి ఐకాన్ హాస్పిటల్కి వచ్చారా? వాళ్ళకు ట్రీట్మెంట్ చేశారా సార్ ఏమన్నా? ఖచ్చితంగా అండి. బ్రెయిన్ ట్యూమర్ కేసెస్లో మనకి 100 కేసెస్లో దాదాపు 50 to 60 కేసెస్ ఏజ్డ్ పేషెంట్సే ఉంటారు. సో ఈ ఏజ్డ్ పేషెంట్స్ కూడా మనం సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి డిశ్చార్జ్ చేయడం జరిగింది. సార్ వాళ్ళు వచ్చినప్పుడు బ్రెయిన్ ట్యూమర్తో వస్తారు, బాధతో వస్తారు. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత సంతోషంగా వెళ్తూ ధన్యవాదాలు సార్ అని మీకు చెప్తున్నప్పుడు ఫీలింగ్ ఎట్లా ఉంటుంది సార్? డాక్టర్ మనము ఒక విజన్తో స్టార్ట్ చేసామండి. ఇంకా మనం అది ప్రతి పేషెంట్కి అది ఇవ్వడం మన రెస్పాన్సిబిలిటీ. సో నేను ఇన్ జనరల్గా దేనికి ఎక్కువ పొంగిపోయేవాడిని కాదు, ఏమన్నా అయితే డిప్రెస్ అయిపోయేవాడిని కూడా కాదు. సో బట్ ఐ టేక్ మై జాబ్ వెరీ సీరియస్లీ అండ్ ఇట్ ఈస్ నా పేషెంట్స్కి నేను 100% జస్టిస్ ఇవ్వాలి అని కోరుకుంటాను అండ్ అది ఇచ్చే పంపిస్తున్నాను. ముఖ్యంగా కూడా ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చాలా సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా ఇప్పుడు హార్ట్ అటాక్ సంబంధించిన విషయం చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నట్టు పరిస్థితి ఉంది. ఈ హార్ట్ అటాక్స్ వల్ల ఎట్లా దేనివల్ల ఎక్కువ ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి సార్? హార్ట్ అటాక్స్ ఇంతకుముందు మనకు అనుకున్నట్టు 50 to 60, 70 ఏజ్ వాళ్ళకి వచ్చేవి, కానీ ఈ మధ్య చాలా ఫ్రీక్వెంట్గా 28 to 25, 30 ఇయర్ హార్ట్ అటాక్స్ చూస్తున్నామండి. సో అండ్ బై గాడ్స్ గ్రేస్ వీళ్ళని మనం సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ కూడా చేసి పంపించగలుగుతున్నాం. అంటే కరెక్ట్ టైంకి ఐడెంటిఫై చేసుకోవాలి. డిలే అయితే మాత్రం ఏం చేయలేం. సో అందుకే నల్గొండ జిల్లాలో ఇప్పుడు మేము న్యూరో కానీ కార్డియో కానీ ఇక్కడ స్టార్ట్ చేసింది ఏంటంటే టైమ్ ఈజ్ ఇంపార్టెంట్. హెడ్ ఇంజరీ కేసెస్లో పర్టికులర్గా నల్గొండ జిల్లాలో ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఒక్క డెత్ అయినా అవాయిడబుల్ డెత్ అవుతుంది అనేది నేను నమ్ముతున్నాను. కరెక్ట్ టైంకి మనకు ఐడెంటిఫై చేసుకోగలిగితే, అంటే వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ వలన తెలియక కరెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని దగ్గరికి వెళ్ళి స్కాన్కి 1 గంట దానికి 1 గంట ఏది కాదు. హెడ్ ఇంజరీ అంటేనే టైం, న్యూరో అంటేనే టైం, హార్ట్ అంటేనే టైం. సో ఇవన్నీ చాలా టైం బౌండ్ ప్రొసీజర్స్. దీనికి మనం జనాలకు అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్. హెడ్ ఇంజరీ అన్న హార్ట్ అటాక్ అన్న గంటలు తీసుకొని నెక్స్ట్ డే వస్తారు హార్ట్ అటాక్ ఉందని తెలిసి. సో ఇవన్నీ అవాయిడబుల్ డెత్స్, యంగ్ అవాయిడబుల్ డెత్స్. దీన్ని మనం ప్రివెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ముఖ్యంగా కూడా నల్గొండ దూర ప్రాంతం ఏదైతే దేవరకొండ చింతపల్లి ప్రాంతంలో ఒకవేళ అక్కడ సంబంధించిన ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిన సింప్టమ్స్ అనిపిస్తే ఈ లోపల వచ్చేటవరకు ఎంత సమయం పట్టో మీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ట్రీట్మెంట్ ఏ విధంగా స్టార్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ కానీ, ఇప్పుడు మీరు హార్ట్ అటాక్ గురించి అడుగుతున్నారు, స్ట్రోక్ గురించి. హార్ట్ అటాక్లో మనకు ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ హార్ట్ అటాక్ ఇంపార్టెంట్ అండి. ఎంత అర్లీ, ఎందుకంటే ప్రతి మినిట్ ఎంతో కొంత మజిల్ డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది హార్ట్లో. సో పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చిన దగ్గర నుంచి, హార్ట్ అనే కాదు, హార్ట్ కానీ బ్రెయిన్లో స్ట్రోక్ కానీ వచ్చిన దగ్గర నుంచి మనం థ్రాంబోలైసిస్ కానీ, థ్రాంబోలైసిస్ అంటే ఒక ఇంజెక్షన్ ఉంటుంది, ఆ ఇంజెక్షన్ కానీ లేకపోతే లోపలికి స్టెంట్ పాస్ చేసి ఆ క్లాట్ తీసేసే టైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐడియల్లీ 4 hours. సో మన వాళ్ళలాగా 24 hours తర్వాత వస్తే కుదరదు. సో ప్రతి పేషెంట్కి అవేర్నెస్, వాళ్ళ ఇంటి దగ్గర చేయగలిగేది ఏం లేదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంబులెన్స్లోకి ఇచ్చి తీసుకొచ్చేసుకోవడమే. రాగానే ఫస్ట్ బీపీ బాగుంది అంటే డైరెక్ట్ థ్రాంబోలైసిస్ కానీ ఈసీజీ చూసుకొని, ఈసీజీలో హార్ట్ అటాక్ ఉంది లేదా బ్రెయిన్లో ఎంఆర్ఐలో స్ట్రోక్ ఉంది అంటే థ్రాంబోలైసిస్ చేసేసుకోవడమే. అండ్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మనం ఇప్పుడు కూడా ఈ ప్రొసీజర్స్ని ఆ లోకల్ హాస్పిటల్స్కి ట్రైన్ చేస్తున్నాం. ఇప్పుడు థ్రాంబోలైసిస్ ఇక్కడ దాకా ఇంజెక్షన్ నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. సో నా పని అందరూ నా దగ్గరికి రావాలని కూడా కాదు. వీఆర్ ట్రైనింగ్. ఇప్పుడు దేవరకొండ మీరు అడిగారు, దేవరకొండలో లోకల్ ఫిజిషియన్స్ కూడా మనం థ్రాంబోలైసిస్ ఎట్లా చేయాలో ట్రైన్ చేస్తున్నాం. చెయ్యొచ్చు. మీరు ఇంతకుముందు ఇలాంటివి ఏమైనా చేస్తే ఎలా రియాక్ట్ అవుతారో అనే ఒక దాంతో చాలామంది చేయట్లేదు. బట్ మేము మా సైడ్ నుంచి ఆ సపోర్ట్ ఇస్తున్నాం. ఏం అడిగినా ప్రాబ్లం వచ్చినా మేము ఉన్నాం. సో మీరు యూ గో హెడ్ బ్లైండ్లీ, వెన్ స్కాన్ ఇస్ దేర్, ఇఫ్ దెర్ ఇస్ నో బ్లీడ్, డూ థ్రాంబోలైసిస్. హార్ట్ అటాక్లో ఈ ప్రాబ్లం ఉంది, థ్రాంబోలైసిస్ చేసేయండి, బికాస్ లైఫ్ కెన్ బి సేవ్డ్.
ఒకవేళ యాక్సిడెంట్కి సంబంధించిన కేసులు సార్ ముఖ్యంగా కూడా చాలా వరకు కూడా ప్రాణాపాయ స్థితిలో కూడా యాక్సిడెంట్ అయ్యి ఇక్కడికి వచ్చిన పరిస్థితి మీరు చేసిన ట్రీట్మెంట్లో అతి క్లిష్టమైన ట్రీట్మెంట్ ఏమన్నా ఉందా యాక్సిడెంట్స్ అంటారండి సార్? యాక్సిడెంట్లో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే సింగిల్ ఇంజరీ ఉండదు. ఓన్లీ బ్రెయిన్ ఇంజరీ ఉంటే బ్రెయిన్ సర్జరీ చేయడం అనేది సరే, దాని బ్రెయిన్ ఇంజరీ ఎంత అయిపోయింది అనే దాని మీద ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ దీస్ యాక్సిడెంట్స్ ఆర్ మల్టీ ఆర్గన్ డిపెండెంట్. హార్ట్ ఉంటుంది, చెస్ట్ ఇంజరీ ఉంటుంది, లింబ్ ఇంజరీ ఉంటుంది, అబ్డామినల్ ఇంజరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పొద్దున ఒక పేషెంట్ వచ్చాడు, వచ్చే టైంకి ఆల్మోస్ట్ 3 hours డిలే. మీరు ఆల్రెడీ మీడియాలో చూస్తుంటారు, శ్రీశైలం అనే టైం డెత్ అయింది పొద్దున. వచ్చే టైంకి బీపీ నాట్ రికార్డబుల్, పల్స్ నాట్ రికార్డబుల్. ఖచ్చితంగా ఎర్లీగా వచ్చి ఉంటే వీ కుడ్ సేవ్ హిమ్. సో ఇవన్నీ బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీస్, నల్గొండలో బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీస్ సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఒక ఎకో సిస్టమ్ లాగా, ఒక ఫ్యామిలీ లాగా అందరూ డెవలప్ అయితేనే అవ్వగలుగుతాం. మొత్తం కూడా నల్గొండ జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఐకాన్ సూపర్ స్పెషాలిటీ వారు కూడా క్యాంపులు నిర్వహిస్తున్నారు పరిస్థితి సార్. ముఖ్యంగా కూడా అక్కడి నుంచి ప్రజల నుంచి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది సార్? సార్ మేము ఒక యూనిక్ కాన్సెప్ట్ ఆఫ్ క్యాంప్ స్టార్ట్ చేశానండి మధ్య. అసలు పేషెంట్స్కి మేము అర్థం చేసుకోవడం కంటే మాకు అసలు పేషెంట్ ఎలా ఇబ్బంది పడతాడు, ఎంత దూరం నుంచి వస్తున్నారో మాకు తెలిస్తే కానీ మేము కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయలేమని నాకు అర్థమైంది. సో లాస్ట్ 6 months నుంచి ఎవ్రీ డే క్యాంప్ స్టార్ట్ చేసాం. ఎవ్రీ డే మార్నింగ్ 8 to 9 or 9 to 10 ఒక పంచాయతీకి వెళ్ళి కూర్చుంటున్నాం. ఎవ్రీ డే మార్నింగ్ ఆ విలేజ్లో ఉన్న ఆ సర్పంచ్ గారికి కానీ, ఉప సర్పంచ్ గారికి కానీ, ఆ విలేజ్లో ఉన్న కౌన్సిలర్లను కలిసి అసలు బేసిక్గా ఆ విలేజ్లో ఉన్న డైనమిక్స్ ఏంటి, బికాజ్ ఈ యూనివర్సల్ బిల్డింగ్ కానీ, అందరికీ ఒకటే బిల్డింగ్ కానీ, ఇవన్నీ మా కాన్సెప్ట్ కాదు. మా పేషెంట్ ఎవరు ఎంత పెట్టగలరు, సో అది మనకి ఎవరైనా కరెక్ట్, ఎందుకంటే అతి తక్కువలో చేయాలనేది మన గోల్ అండి. అందరూ ఒకటేలా ఎట్లా చేయగలుగుతారు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కానీ దానికి కూడా టైం కావాలి. మేము వీఆర్ స్టిల్ 4 years ఇంకా నేర్చుకుంటున్నాం, ఊళ్ళకి వెళ్తున్నాం. సో ఈ క్యాంప్స్ ఇంతకుముందు ఒక పెద్ద క్యాంప్స్ లాగా పేషెంట్స్ కోసమే కండక్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు మేమే ప్రతి ఊరికి వెళ్తున్నాం, ఆ ఊళ్ళో ఉన్న ప్రతి డైనమిక్స్ అర్థం చేసుకుంటున్నాం. అండ్ ప్రతి సర్పంచ్ దగ్గర నుంచి మాకు చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది. ఏ ఇబ్బంది ఉన్నా డైరెక్ట్ సర్పంచ్ గారే ఫోన్ చేసి చెప్తున్నారు, మా పేషెంట్ ఉన్నాడు, వీళ్ళు పెట్టుకోలేరు, వీళ్ళకి ఎంత తీసుకోండి, ఇట్లా చేసేసుకోండి, కథం బెస్ట్. థ్యాంక్ యూ సార్. మొత్తం కూడా డాక్టర్ శశాంక్ గారు ఒకటే చెప్తున్న పరిస్థితి, బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా 100 ఆపరేషన్లు సక్సెస్ కూడా చేశామని కూడా చెప్తున్నారు. అన్ని రకాల సేవలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్తారు. ముఖ్యంగా కూడా గ్రామీణ ప్రాంతాలతో పాటు అదేవిధంగా నల్గొండ జిల్లా కేంద్రంలో కూడా ప్రతి క్యాంపు నిర్వహించి జనాలను కూడా అవేర్నెస్ కార్యక్రమం చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నామని కూడా డాక్టర్ గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ.